ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి, త్రివిధ దళాధిపతులు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి అలాగే త్రివిధ దళాధిపతులు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ప్రధాని అధికార నివాసంలో కీలకమైన సమావేశం జరుగుతుంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. అదేవిధంగా త్రివిధ దళాధిపతులతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో అంటే గత బుధవారం నాడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు తీరుతెన్నులు ఏ రకంగా ఉన్నాయి, పాకిస్తాన్ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ సైన్యం చేస్తున్నటువంటి కాల్పులు, అదేవిధంగా భారత్ ఇస్తున్నటువంటి సమాధానాలు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దాంతోపాటు కొద్ది నిమిషాల క్రితమే అంతర్గతంగా ఉన్నటువంటి అంతర్గత భద్రతా వ్యవహారాలకు సంబంధించి కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో కూడా ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ రకంగా అంతర్గతంగా ఉన్నటువంటి భద్రతా వ్యవహారాలకు చెందినటువంటి పారామిలిటరీ దళాలు ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నాయి, ఏ రకంగా సున్నితమైన ప్రాంతాల్లో దళాలను మోహరింప చేయడం జరిగింది, అదేవిధంగా ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటిపై హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరగగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో రెండోసారి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వారంలో రెండోసారి సమావేశమయ్యారు. అంతకు ముందుగానే రాజ్నాథ్ సింగ్తో జాతీయ భద్రతా సలహాదారు, అదేవిధంగా రక్షణ శాఖకు చెందినటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా పాల్గొని అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని రాజ్నాథ్కి వివరించడం జరిగింది. ఆ తర్వాత వీరంతా కలిసి ప్రధానమంత్రి వద్దకు వెళ్ళి అంతా కూడా అక్కడ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏ రకంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దౌత్యవేత్తల యొక్క ఇక్కడ దేశాన్ని విడిచిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, అదేవిధంగా మెడికల్ వీసాలు, అదేవిధంగా సార్క్ వీసాల రద్దు, ఇవన్నిటిపై కూడా ఏ రకంగా అమలవుతున్నాయి, ఎంతమంది పాకిస్తాన్ జాతీయులు భారతదేశం నుంచి వీడి వెళ్లారు, వీటన్నిటిపై కూడా సమగ్ర సమాచారాన్ని ప్రధానమంత్రికి వివరించున్నారు. ఎందుకంటే రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని అధికార నివాసంలో భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశానికి ముందుగా అంతర్గతంగా ఏ రకంగా వ్యవహారాలు ఉన్నాయి, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ దళాలు తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, సన్నాహక ప్రయత్నాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటిపై కూడా సమగ్రంగా సమీక్షించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్ని తరహాలుగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరలా జరగకుండా, ఎందుకంటే స్లీపర్ సెల్స్ చాలా యాక్టివేట్ అయ్యేందుకు అవకాశం ఉంది అనేటువంటి సున్నిత ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా అని చెప్పి నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏ రకంగా చర్యలు తీసుకున్నారనే అంశంపై నిర్ణయం తీసుకోవటం, చర్చించడం, అదేవిధంగా ఇతరతర అనేకటువంటి అంశాలపై ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవడంపై సమాలోచన చేసేందుకే ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ముందుగా చర్చిస్తారు, అదేవిధంగా ప్రధానమంత్రికి అన్ని అంశాలపై వివరించడం జరుగుతుంది. రేపు బహుశా భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు సాయంత్రంలోగా అటారీ సరిహద్దులో ఉన్నటువంటి చెక్ పాయింట్ వద్ద పూర్తి స్థాయిలో రాకపోకలు బంద్ కానున్నాయి. ఈరోజు మెడికల్ వీసాలు కూడా రద్దయ్యాయి. కాబట్టి ఇక తీసుకున్న నిర్ణయాలు అమలు విషయంలో ఏ రకంగా ఎలాంటి ఉదాసీనత వ్యవహరించకుండా ఖచ్చితంగా పాటించాలనే అంశంపై కూడా భారత ప్రభుత్వం చాలా అటు అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమంలో భాగంగానే అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఆ మేరకు రేపు కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి అంత సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ప్రసాద్, మీరన్నట్టుగా కూడా ఘటన జరిగినప్పటి నుంచి అనేక సమీక్షలు, సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆ సమావేశాల సారాంశాన్ని ఈరోజు ప్రధానికి బ్రీఫ్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఏమన్నా కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయా, ఏంటి వాతావరణం ఏ విధంగా ఉంది? ప్రధానంగా పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఏకాకించేయటం, అదేవిధంగా
పాకిస్తాన్కి ఇతరత్ర అనేక అంశాల్లో ఇరుకును పెట్టే ప్రయత్నాలు చేయడం, ఎందుకంటే నదీ జలాల వినియోగంలో కానీ ఇతరత్ర అనేక అంశాలపై దౌత్యవేత్తలను దేశాన్ని వీడి వెళ్లాలనే అంశంలో కానీ, అదేవిధంగా మెడికల్ వీసాలపై వేలాది మంది పాకిస్తాన్ నుంచి వైద్య సదుపాయం కోసం భారత్కు వచ్చే అవకాశం ఉండేది, దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా చిరు వ్యాపారులు వీరంతా కూడా పంజాబ్లోని మాంఛా ప్రాంతంలో వేలాది కోట్ల రూపాయల చిరు వ్యాపారం చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి అక్కడ వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో స్తంభింప చేయడంతో పాకిస్తాన్ ఆర్థికంగా కొంతమేరకు దెబ్బతినే అవకాశం ఉంది. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ అటారీ సరిహద్దు చెక్ పాయింట్ ద్వారా భారతదేశంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా రాకపోకలు బంద్ కావడంతో ఇవి మరింత ప్రియమయ్యేందుకు అవకాశం ఉంది. ఈ రకంగా ఆర్థికంగా పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నంలో భాగంగా, అదేవిధంగా దౌత్యపరంగా ఏకాకిని చేయటం, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ యొక్క దుందడుగు చర్యలను ఎండగట్టే ప్రయత్నం చేయడంతో పాటు అవసరమైతే సైనిక చర్యకు దిగేందుకు కూడా అన్ని తరహాలో సన్నాహక చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం. ప్రభుత్వం కూడా చాలా ఆచితూచి అడుగులేస్తుంది. ఎందుకంటే అంతర్గతంగా కూడా రాజకీయంగా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి మద్దతు లభించింది. ఏ చర్య తీసుకున్నప్పటికీ కూడా తామంతా సిద్ధంగా, తామంతా కూడా సంఘటితంగా ఉన్నామన్న అభిప్రాయాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. అదేవిధంగా పాకిస్తాన్కి గట్టి రీతిలో బుద్ధి చెప్పాలన్న అంశాన్ని కూడా రాజకీయంగా కూడా ప్రభుత్వానికి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా ఆచితూచి అడుగులు వేసి ఆ మేరకు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యలను మట్టుపెట్టేందుకు అనేకటువంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విషయాలు తెలుసుకున్న తర్వాత ప్రధాని బహుశా రేపు ఉదయం జరిగే భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశంలో కొన్ని కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు మరింతగా పాకిస్తాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేయటం, అదేవిధంగా రాజకీయంగా కూడా ఏమాత్రం కూడా ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మద్దతు పాకిస్తాన్ లేకుండా చేయటంలో దౌత్యపరంగా ఇప్పటికే సఫలీకృతమైంది భారత ప్రభుత్వం. ఇతరత్ర అనేక అంశాల్లో కూడా భారత్ తీసుకునే నిర్ణయాల పట్ల ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టాలన్నది అటు ఆర్థికంగా, దౌత్యపరంగా, అదేవిధంగా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ను ఇరుకును పెట్టే ప్రయత్నంలో భాగంగానే మరికొన్ని నిర్ణయాలు రేపు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రసాద్, ముఖ్యంగా మీరన్నట్టుగా కూడా అంతర్జాతీయంగా ప్రత్యర్థిని ఏకాకిని చేసే విధంగా కొన్ని ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. మరోపక్క ముఖ్యంగా సరిహద్దుల్లో కావచ్చు, అంతర్గత భద్రతకి సంబంధించి కావచ్చు, చాలా ముందు జాగ్రత్తగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అంటే భద్రతా సన్నద్ధతకి సంబంధించి ఎంతవరకు పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి? ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి చర్యలు చాలా పగడ్బందీగా తీసుకున్నారు. ముందుగా శత్రువుని బలహీనపరచాలి, ఆ తర్వాత దాడి చేసి ఓడించాలి. ఇది ప్రభుత్వం యొక్క వ్యూహంగా తెలుస్తుంది. కాబట్టి శత్రువు చాలా ప్రగల్భాలు పలికి ఆ మేరకు సరిహద్దుల్లో సైనిక చర్యలు దిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ముందుగా పాకిస్తాన్ను ఆర్థికంగా, దౌత్యపరంగా, ప్రపంచ దేశాల్లో రాజకీయంగా కూడా ఏకాకిని చేయటం, అదేవిధంగా బలహీనపరచడం, తద్వారా సైనిక చర్యలు గనక మరింత దిగి మొండికేసి మూర్ఖంగా గనక వ్యవహరించినట్టే తగిన బుద్ధి చెప్పాలన్నదే మోడీ ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉంది. ఆ రకంగా సైనిక చర్యలో భాగంగా ఇప్పటికే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఏ రకంగా సరిహద్దు భద్రతా దళాలకు చెందినటువంటి సన్నాహక చర్యలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికీ పాకిస్తాన్ చేసే కాల్పులకు ప్రతిగా భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమాధానాలు, ప్రతిదాడులు వీటన్నిటిపై కూడా సమగ్రంగా ఇప్పటికే చర్చించారు. ఆ మేరకు తీసుకుంటున్నటువంటి చర్యలు, అదేవిధంగా ఇంకా అదనంగా అది ఏమైనా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమైనా ఉన్నట్టయితే వాటికి కూడా ఇప్పటికే సన్నాహక చర్యలు ఏ రకంగా తీసుకున్నామన్న అంశాన్ని రాజ్నాథ్కి వివరించడం జరిగింది చీఫ్ ఆఫ్ డిఫెన్స్. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రితో కూడా అయినటువంటి సమావేశంలో కూడా వీటన్నిటిపై కూడా సమగ్రంగా ప్రధానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సమాచారం ఆయనకి ఇవ్వటం, దాంతోపాటు రేపు జరగబోయే కీలకమైనటువంటి భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఈ రోజు జరగబోయే సమావేశం ముందస్తు చర్యల్లో భాగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పాకిస్తాన్ను బలహీనపరచడం, అదేవిధంగా మొండికేసి మూర్ఖంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెప్పడం, ఇది భారత ప్రభుత్వం యొక్క వ్యూహంగా ఉంది. ఆ మేరకు ఆ వ్యూహంలో భాగంగానే ఆచితూచి అడుగులేస్తున్నటువంటి భారత ప్రభుత్వం మరింత సమగ్రంగా చర్చించిన తర్వాతనే అటు నిఘాపరంగా, అదేవిధంగా దౌత్యపరంగా కూడా ఇప్పటికే అనేకటువంటి సమాచారాలు తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం మరింత గట్టిగా పాకిస్తాన్ను ఇరుకును పెట్టే ప్రయత్నం చేయటం, ఆ మేరకు అవసరమైతే దాడి చేసేందుకు కూడా అన్ని సన్నాహక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా రేపు పెద్ద స్థాయిలో భద్రతా దళాలను కూడా అవసరమైతే సరిహద్దు ప్రాంతాల వద్ద మోహరింపు చేసేందుకు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రసాద్, ముఖ్యంగా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా కూడా
దాయాది దేశంతో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపైన కానివ్వండి, లేకపోతే సరిహద్దుల్లో భద్రతా సన్నద్ధత, భవిష్యత్తు రోజుల్లో సైనిక చర్యలు, ఇటువంటి అంశాలపై కీలకమైన ముందడుగులు పడుతున్న తరుణంలో మరోపక్క ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత కాశ్మీర్లో పర్యాటకం దెబ్బతింది. పర్యాటకులందరూ తమ ట్రిప్స్ను క్యాన్సిల్ చేసుకున్నారు. ముఖ్యంగా పహల్గాం కేంద్రంగానే రేపు రాబోయే రోజుల్లో అమర్నాథ్ యాత్ర కూడా జరగబోతోంది. యథావిధిగా ఉంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి సమయంలో ఎటువంటి భద్రత, ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు, వీటన్నిటికీ సంబంధించి కూడా ఏమన్నా చర్చ జరుగుతోందా? ఏంటి అక్కడున్న సిచ్యువేషన్? భారత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య జూన్ నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర. కాబట్టి అమర్నాథ్ యాత్ర కంటే ముందుగానే ఇలాంటి కవ్వింపు చర్యలకు గనక దిగినట్లయితే తగిన సమాధానం చెప్పాలి. లేకపోతే అంతవరకు కూడా సంయమనం పాటిస్తూ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని ఏ రకంగా పూర్తి స్థాయిలో మట్టుపెట్టాలి. అదేవిధంగా ఉన్నటువంటి పాకిస్తానీలను ఇప్పటికే భారతదేశం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. వారంతా కూడా తిరిగి పంపిస్తున్నారు. అనేక మార్గాల ద్వారా ఇప్పటికే సరిహద్దు దాటించే ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇటు పాకిస్తాన్లో చేతేలు ఏదన్నా గనక ఇక్కడ ఉన్నటువంటి లోకల్ని అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని ప్రేరేపించి దాడులకు దిగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అంతర్గతంగా ఆ మేరకు నిర్ణయాలు తీసుకొని అంతర్గత వ్యవహారాలు, అంతర్గత రక్షణ చెందినటువంటి వ్యవహారాలపై ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. ఇకపోతే సరిహద్దు ప్రాంతాల్లో మిలిటరీ రక్షణ దళాలు ఏ రకంగా చేయాలి అన్న అంశంపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి అన్ని రకాలుగా సన్నాహక చర్యల్లో భాగంగానే అదేవిధంగా ముందు శత్రువుని బలహీనపరచడం, అదేవిధంగా అవసరమైతే తమ యొక్క సైనిక ప్రదర్శన ఇవ్వటం ద్వారా శత్రు దేశాన్ని పూర్తి స్థాయిలో భయపెట్టే ప్రయత్నం చేయటం, అప్పటికి కూడా తెగించి మూర్ఖంగా వ్యవహరించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం వెనుకంజ వేయకుండా పూర్తి స్థాయిలో ఎన్నడూ లేని రీతిలో బాగా బుద్ధి చెప్పాలన్నదే భారత ప్రభుత్వం యొక్క వ్యూహంగా ఉంది. కాబట్టి ఒక భారత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం, సమస్య అమర్నాథ్ యాత్ర. అది జూన్ నుంచి ప్రారంభంగా ఉంది. కాబట్టి ఈలోగా ఎలాంటి చర్యలు లేకుండా పాకిస్తాన్ను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నదే భారత ప్రభుత్వం యొక్క ప్రాథమికమైనటువంటి తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఆ మేరకు మరింత కవ్వింపు చర్యలు కనుక పాల్పడినట్టయితే ఆ మేరకు ఏ స్థాయిలో అయితే పాకిస్తాను స్పందించే అవకాశం ఉందో ఆ స్థాయి మేరకు అంతవరకు పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలన్నదే భారత ప్రభుత్వం యొక్క వ్యూహం. ఆ మేరకు భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తుంది. అందులో భాగంగా సమగ్రంగా అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకున్న తర్వాతనే ఈ కార్యాచరణ ఏ రకంగా ఉండాలన్నది పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అవకాశం ఉంది. సో ప్రసాద్, ప్రస్తుతం ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహావేశాలు మనం చూసాం. అనేక డిమాండ్లు కూడా తెరపైకి తెచ్చిన సందర్భం అయితే ఉంది. అయినా కూడా పాక్ వైపు నుంచి కవ్వింపు చర్యలు మాత్రం ఎక్కడా ఆగట్లేదు. ఇటువంటి తరుణంలోనే దౌత్యపరమైనటువంటి కీలకమైన నిర్ణయాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కానీ ఇంతకంటే చాలా ఎక్కువ పటిష్టమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఒక వాయిస్ రేజ్ అవుతోంది. సో ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయబోతోంది అనుకోవచ్చు? ఏంటి ఈ రోజు ఒక సమావేశం తర్వాత, బ్రీఫింగ్ అయిన తర్వాత ఏమైనా ఇటువంటి సమావేశాలు జరిగిన తర్వాత మీడియాకి ఏమైనా బ్రీఫింగ్ చేసే అవకాశం ఉంటుందా? లేకపోతే రేపటి రోజున కొన్ని కీలకమైన విషయాలు తెలుస్తాయనుకోవచ్చా? వాస్తవానికి భారత ప్రభుత్వం ఎక్కడా కూడా వ్యూహాత్మక నిర్ణయాలు మాత్రం చెప్పదు. కాకపోతే సభ్య సమాజం అదేవిధంగా ప్రపంచ దేశాలని కూడా ఆమోదించే రీతిలో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే బాహాటంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే అంతర్గతంగా ఏ రకంగా వ్యూహాత్మకంగా ఉండాలి, నిఘా వర్గాలు ఏ రకంగా పనిచేయాలి, అదేవిధంగా అవసరాన్ని బట్టి దాడులను ఏ రకంగా చేయాలి, అదేవిధంగా స్థానికంగా ఎవరైనా గనక స్లీపర్ సెల్స్లో ఇంకా తీవ్ర దాడులు, ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు అవకాశం ఉంది, స్థానికులు ఎవరైనా ఆ మేరకు పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి తీవ్రవాదులు ఇంకెవరైనా ఉన్నారా, వారందరినీ కూడా నిర్వీర్యం చేయటం, అది ప్రాథమికంగా భారత ప్రభుత్వం ముందున్నటువంటి సవాలు. కాబట్టి ప్రాథమికంగా అంతర్గతంగా ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను ఇప్పటికే ఈ పారామిలిటరీ దళాల అధిపతులతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశమయ్యారు. కాబట్టి అవసరాన్ని బట్టి ఇక్కడ అంతర్గతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, అయితే దాన్ని బట్టి సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ దళాలకు చెందినటువంటి అంశంలో ఏ రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, అంచెల వారీగా ఏ రకంగా సమాధానం ఇవ్వాలనే అంశంపైనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికారికంగా మాత్రం ఏ రకంగా ప్రకటించే అవకాశం లేదు. కేవలం వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకొని అప్పటి అవసరాన్ని బట్టి ఆ రకంగా అప్పటికప్పుడు అమలు చేసేందుకు గాను వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది భారత ప్రభుత్వం. ఆ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఇదంతా కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ మీద ఉంది. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా ఉన్న
ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చే వ్యవస్థను ఇప్పటికే రూపొందించుకోవడం జరిగింది. ఆ రకంగా ఎక్కడ ఎలాంటి సమాచారం లోపం లేకుండా, ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా నిరంతరం ప్రధానమంత్రి కార్యాలయం అందరితో కూడా నేరుగా సంప్రదించే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా అన్ని శాఖలు కూడా, అంటే కీలకమైనటువంటి అన్ని విభాగాలు కూడా ప్రధానమంత్రి కార్యాలయంతో అనుసంధానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రకంగా అవసరాన్ని బట్టి, అవసరమైతే గతంలో ఏ రకంగా అయితే సర్జికల్ స్ట్రైక్స్ చేయడం జరిగిందో ఆ రకంగా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనుకంజ వేసేది లేదన్న అభిప్రాయం కూడా కలగజేస్తుంది. కాబట్టి ఈ రకంగా అంతర్గతంగా విషయాలను చక్కబెట్టుకోవటం, ఎలాంటి తీవ్రవాద దాడులు జరగకుండా వారందరినీ కూడా ఎక్కడికక్కడే నిర్వీర్యం చేయటం, అవసరాన్ని బట్టి అదనపు దళాలను, పారామిలిటరీ దళాలను ఆయా ప్రాంతాలకు, రాష్ట్రాలకు తరలించడం, సున్నిత ప్రాంతాలకు, అదేవిధంగా సరిహద్దు దళాల్లో రక్షణ దళాలు చెందినటువంటి అంశంపై ఏ రకంగా ముందడుగు వేయాలి, ఈ రకంగా ఇటు అంతర్గతంగా భద్రతా వ్యవహారాలు, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు, రక్షణ దళాలు ఏ రకంగా చర్యలు తీసుకోవడం అంశంపై వ్యూహాత్మకంగా అందరూ కూడా చాలా సమన్వయంతో పనిచేసే ఒక వ్యవస్థను కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసింది. ఆ రకంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఉన్నటువంటి సమాచారాన్ని రేపు భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించి మరికొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకొని ఆ మేరకు పాకిస్తాన్ ఏకాకిని చేయాలన్నదే భారత ప్రభుత్వం యొక్క వ్యూహంగా ఉంది.